ఏం చేశాడు కాసేపయిన తర్వాత ఆ రొట్టె రొట్టె అయిపోయింది. మరలా ఏం చెప్పాడంటే, ఇదిగో ఎత్తయిన స్థలానికి తీసుకెళ్ళాడు. ఎత్తయిన స్థలానికి తీసుకెళ్ళి, "నువ్వు దేవుని కుమారుడు కదా! ఒకవేళ దేవుని కుమారులు గనక అక్కడ నుంచి దూకితే, ఎత్తైన శిఖరం నుంచి గనక దూకితే, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని" చెప్పి కీర్తన ఉందన్నమాట. 91 కీర్తన ఉంది. మీరు చదవండి ఇంటికెళ్ళి. కీర్తనలో ఉంది కదా! ఆ కీర్తన ఆయన లేదు, నేను అంటున్నాను, మనకు అర్థం కాదు కదండీ. వాక్యంలో ఉందని చెప్పి ఏం చెప్తున్నాడు, చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు? "నీ దేవుడు యెహోవాను శోధించకూడదు." నీ దేవుడు యెహోవా అని చెప్పండి. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వాకింగ్, నేను పాస్టర్ గారినండి, ట్రైనింగ్ అయిన మీకు అందరికి తెలుసు. నేను పాస్టర్ గారిని. నేను కూడా 3 అంతస్తుల బిల్డింగ్ అండి. నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటాను, నేను దూకితే నా కాళ్ళు ఇరిగితే ఇరగవా చెప్పండి. ఇరిగితే మరి నేను పాస్టర్ గారినిగా, మరి ఇన్ని సంవత్సరాలు సేవ చేశానుగా, ఏమవుద్ది? అంటే నా స్వలాభం కోసం వాడుకున్నాను అన్నమాట దాన్ని. నా స్వలాభం కోసం నేను ఉపయోగించాను కాబట్టే ఇక అది ఏమవుదు కాదు, అన్నీ ఇరికి కూర్చుంటాయి కదండి. అప్పుడు ఇట ఇట నడవాలి, టెంగ్ 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 కదండి, ప్రభుదేవలా ఇట్లా నడవాలన్నమాట, డ్యాన్స్ చేసుకుంటా. నో నో, అలా కాదు, అది పనిచేయదు. అందుకే చెప్పాడు, నీ దేవుడు యెహోవాను నువ్వు శోధించకూడదు. అసలు నువ్వు ఎక్కిందే రాంగ్ మోటివ్‌తో ఎక్కవు. ఎక్కిన తర్వాత నువ్వు చేసిందే తప్పు. తప్పు చేసినా నువ్వు దేవదూతలు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు, వాక్యం కాపాడుతాడని అసలు నువ్వు చెప్పిందే రాంగ్ ప్రదేశం. రాంగ్ ప్రదేశంలో ఉండి చెప్పండి, నువ్వు రైట్‌గా ఉంటే ఎలాగా? కదండి. రైట్ వర్క్, రైట్ ప్లేస్, ఎట్ రైట్ టైం. మంచి పనిని మంచి సమయంలో మంచి ఉద్దేశంతో మంచి చోట జరిగితే అంత మంచి జరిగిద్ది కానీ నీ పనేమో చెడ్డది కదండి. నువ్వు చేసేదేమో అక్రమం. కానీ దీన్ని ఎలాగా మీకు అర్థం కావాలంటే ఒకే ఒక మాట చెప్తాను, స్ట్రైట్గా అర్థమైపోద్ది. ఇప్పుడు మనం దశమ భాగం ఇవ్వాలనుకుందాం వాక్య ప్రకారం ఇవ్వాలనుకున్నాం. కానీ ఎలా ఇస్తున్నారు చాలామంది? దేవుడు కష్టాజీతంలోంచి ఇవ్వమన్నాడు. కానీ ఏం చేస్తారు? అందరూ లంచాలు తీసుకొని లంచాలు వేస్తారు. అది ఇవ్వమని చెప్పాడు దేవుడు. లంచం తీసుకోవడమే తప్పు, మరి అందులో దశమ భాగం ఏంటి? ఇది పరమ తప్పు కదా, శుద్ధ తప్పు కదా. అదే అనమాట. దశమ భాగం ఇవ్వడం అనేది నీ కష్టం. నీకు 10 రూపాయలు వచ్చినాయా, ఆ రూపాయి 2 రూపాయలు ఇయ్యి, అది కాన్సెప్ట్. నువ్వు ఎంత ఇచ్చేవనేది కాదు కదని, ఎలా ఇచ్చేవన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు చూసే విధానం ఎప్పుడు కూడా లోతైన విషయాలు. అది ఎవరికి అర్థం కావట్లే ఇప్పుడు పాస్టర్లకి. అందుకని సాతాను అలా శోధించినప్పుడు ఏం చెప్పాడు? నీ దేవుడు యెహోవాను శోధించకూడదు అని చెప్పాడు. అక్కడ కూడా ఓడిపోయాడు. ఇక 3 సార్లు తీసుకెళ్ళాడు. 3 సార్లు తీసుకెళ్ళిన తర్వాత, అబ్బా ఈ లోకరాజ్యాలన్నీ కూడా నావే అని చెప్తున్నాడు. అంటే నావేంటే వాడిగా దేవుడు అనుకోండి, అంటే నేను పరిపాలిస్తున్నాను, పాపంతో పరిపాలిస్తున్నాను కాబట్టి నావే అని చెప్పుకున్నాను కాసేపు. నావే కాబట్టి నాకు ఒక్క నమస్కారం కొట్టు అని, నాకు ఒక్కసారి నువ్వు నమస్కారం కొడితే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడేం చెప్పాడు? నీ దేవుడైన కదండి, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు మ్రొక్కాలి అని చెప్పాడు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి తప్ప మరి ఏ దేవుడిని నీవు పూజించకూడదు అని చెప్పి దేవుడు అక్కడ చెప్పేశాడు. మరలా వెంటనే సాతాను అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి ఇలాగున దేవుడు ఏం చేశాడు?